గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ CEIR పోర్టల్ ద్వారా రికవరీ అయిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందించిన సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ సిపి రమేష్ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో మిస్సింగ్ అయిన 1116 మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. ఫోన్ రికవరీలో దేశంలో 2వ స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్నారు. ఫోన్ పోయినప్పుడు CEIR ద్వారా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఉద్యోగులు అయితే వారి జాబ్ కూడా ఫోన్ అప్లికేషన్ ద్వారా లాగిన్ లాగౌట్ అవుతారు. శంషాబాద్ నుంచి CH జ్యోతి, ఇంకొకరు దీపక్ గారు, సుమలత, గోపాల్ రెడ్డి రాలేదా? సుమలత, గోపాల్ రెడ్డి వస్తే తీసుకోండి. శ్రీశైలం, జ్యోతి, లోనే సో మేడ్ గలత్తో కోడాలో వేసేసింది. సో ఇమీడియట్లీ లాడ్జ్డ్ ద కంప్లైంట్ ఎట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్. దెన్ ఇన్ ఫ్యాక్ట్ వీ లాస్ట్ ద కాన్ఫిడెన్స్, వీ విల్ గెట్ ఇట్ బ్యాక్. But yesterday our police called us, so your phone is traced. మీరు వచ్చేసి తీసుకెళ్ళమని చెప్పారు. సో ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ హ్యాపీ టు హియర్ దట్ ద కాల్ ఫ్రమ్ ద పోలీస్. ఆ సిమ్ కార్డ్తో మేము సేమ్ నెంబర్తో మళ్ళీ ఫోన్ తీసుకోలేకపోయాము, వేరే సేమ్ సిమ్ కార్డు తీసుకోలేకపోయినాం. ఎంత చాలా బాధపడ్డాడంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చే ముందు మా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇన్ని వేల మందిలో అసలు ఫోన్ దొరుకుతుందా, దొరికితే ఒకవేళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇస్తారా అన్నది ఒకటి ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అయినా కూడా మా హస్బెండ్ రాజు సో చాలా ఒపీనియన్, ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, మన వాళ్ళు ఇస్తారు IMEI నెంబర్. ఎందుకంటే ఫోన్ కొని 3-4 నెలలు కూడా కాలేదు, అసలు అమెజాన్లో అది మేము ఇంకా పేమెంట్ చేయకముందే ఆ ఫోన్ పోయింది. అదంతా జరిగిందని బాధపడ్డాక ఈవినింగ్ వెళ్ళి ఇమీడియట్గా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి IMEI అంతా ట్రేస్ చేసాము. అది ఒక సైడ్ అయితే ఒక 2-3 మంత్స్ తర్వాత వాళ్ళు ఫోన్ దొరికింది, మీ IMEI ట్రేస్ అయింది, మీ ఫోన్ దొరికింది అనగానే ఫస్ట్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాంట్లో పొందిన ఆనందంతో ఒక రీల్ ఏదో చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, దాంట్లో పొందిన ఆనందంతో అసలు ఫోన్ అనేది తీసుకోవాలని మర్చిపోతాం. అట్లా మిస్ప్లేస్ జరుగుతున్నాయి. అంటే మిమ్మల్ని ఈ ఇన్స్ట్రుమెంట్లో ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఒక మనం అనొచ్చో లేదో కానీ ఒక మత్తు లాంటివి, మత్తు పదార్థంకి దీనికి ఏం తీసిపోయే ఇదేం లేదు. అందరికీ ఒక అడిక్షన్ అయింది. చాలామంది మీరు చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా చాలా అడిక్షన్ అయిపోయింది దీంతో. అయితే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే దీనివల్లనే సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంది. అనవసరమైన వాటిపై మనం క్లిక్ చేయడం, వాటి పట్ల మనం ఆకర్షితులు కావడం, అలా ముందుకు వెళ్ళడం. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనేది వచ్చింది. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం. చాలామంది వచ్చారు ఇక్కడికి, సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు బాధపడ్డారు, ఆ బాధని మీకు దూరం చేసి మళ్ళీ మీరు పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని మీకు చెంతకు తీసుకొని వస్తున్నాము సైబరాబాద్ పోలీసులు. మా అధికారులు, మా సిబ్బంది అందరూ కూడా మీరు పడిన బాధని వారు కూడా అనుభవించి, ఎంపతి అంటారు, మీ బాధని వాళ్ళ బాధగా భావించి కష్టపడి వీటిని రికవర్ చేసి స్వాధీనం చేసుకొని ఈరోజు మీ ముందు ఉంచడం జరిగింది. 1016 మొబైల్ ఫోన్లు ఇవాళ పోగొట్టుకున్న బాధితులందరికీ కూడా అందించడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ రికవరీలో 3వ స్థానంలో ఉన్నారు. అదే తెలంగాణ పోలీసులు అయితే భారతదేశంలో తర్వాత. అయితే ఈ స్టాటిస్టిక్స్లో మొదట 2 అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్. మొదట ఉన్నారు అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోన్లు అక్కడ పోయినట్లు అనేది కూడా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఇక్కడ తక్కువగా పోయినాయి, అక్కడ ఎక్కువగా పోయినాయి. సో పోయిన వాటిల్లో మనం ఎంత శాతం రికవర్ చేసి ఇవ్వగలుగుతున్నాం అనేది, ఆ రికవరీ చేసేది కూడా ఫోన్లో
మీ దగ్గర నుంచి దొంగిలించబడినా లేదా మీరు పోగొట్టుకున్న ఇతరులు వాడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ వినియోగం గురించి మనకు సమాచారం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ ఫోన్ తయారు చేసినప్పుడు ఏ కంపెనీ అయినా కానీ, ఒక ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ, జియో కానీ, జామీ కానీ, ఎటువంటి ఏ రకమైన ఫోన్ కానీ ఆ తయారీదారుడు దానికి ఒక ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అంటే IMEI అనే నెంబర్ని ముద్రిస్తారు. అందరూ మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక ఉడంబడిక ఉంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము ఒక IMEI నెంబర్ అనేది పెడతారు, యూనిక్గా ఉంటుంది. దాని ద్వారానే మనకు సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ భారత్ BSNL కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వోడాఫోన్ కానీ, ఇంకా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినప్పటికీ కూడా ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్కి వాళ్ళ సిమ్ నెంబర్ని రెండింటిని మ్యాచ్ చేసిన తర్వాతనే వాళ్ళకి సర్వీస్ ప్రొవైడింగ్ ఇస్తారు. అటువంటిది గతంలో ఈ CAR పోర్టల్ లేకంటే ముందు ఫిజికల్గా మెయిల్ పంపించి, ప్రతి కేసులో కూడా మెయిల్ పంపించి, బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు పంపించడం, ప్రతిసారి మెయిల్ పంపించడం, వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయడం, ఇదంతా కూడా మాన్యువల్గా జరుగుతుందని భావించి భారత ప్రభుత్వం నుంచి CIR అని ఒక రిజిస్టర్ ఓపెన్ చేశారు. పోగొట్టుకున్న మొబైల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర ఒక రిపాజిటరీ పెట్టడము, ఆ డేటాబేస్ నుంచి సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి లింక్ పెట్టడం. లింక్ పెట్టినప్పుడు ఈ పోగొట్టుకున్నదాన్ని నేను రిపోర్ట్ చేస్తే అది మళ్ళీ వాడకంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది కమాండ్ సెంటర్లో. ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాడిన వ్యక్తికి మెసేజ్ పంపించి, ఒకవేళ అతను బై ఛాన్స్ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నాడా, లేదా దొంగతనంలో ఇన్వాల్వ్ అయినాడా, లేదా ఎక్కడైనా పడిపోయినప్పుడు తీసుకున్నాడా, ఇవన్నీ కూడా విచారించి వాటిని స్వాధీనపరచుకున్న తర్వాతనే మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దీని వెనుక ఇంత సాంకేతిక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజల సౌలభ్యాన్ని కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు. మీ అందరికీ సెల్ ఫోన్తో ఒక విడదీయని బంధం ఉంది, అందరికీ, మాకైనా మీకైనా అందరికీ కూడా. ఎందుకంటే అది మన జీవన శైలిలో ఒక భాగమైంది. ఉదయం లేస్తేనే అది చూడడము, ఏదైనా పోగొట్టుకున్నామో, ఏదైనా మిస్ అయినామనే ఫోమో ఫ్యాక్టర్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. రాత్రి పడుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూడండి పడుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అయితే అది చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం చూసినప్పటికీ కూడా చాలామంది జీవనాధారం దానిపై ఆధారపడింది. గిగ్ వర్కర్స్ కానీ, ఊబర్ ఓలా ఆపరేటర్స్ కానీ, ఇతర వర్కర్స్ మన మార్కెటింగ్లో కానీ ఇతర తిరుగుతూ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా దాంతో ముడిపడి ఉంది. వాళ్ళు లాగిన్ లాగౌట్ కూడా ఉద్యోగం చేసేప్పుడు కూడా ఒక అప్లికేషన్తో లాగిన్ లాగౌట్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళ పర్సనల్ డేటా అంతా కూడా దాని నుంచి పోయే అవకాశం ఉంది. మన DCP క్రైమ్స్ గారు చెప్పినట్లు ఈ మధ్యన ఫోన్లు దొంగతనం కాగానే ఫస్ట్ దాంట్లో ఉన్న ఫోన్ విలువ తక్కువదైనప్పటికీ మీ బ్యాంకు ఖాతాను ఇమీడియట్గా ఖాళీ చేసేయడానికి అవకాశం ఉంది. ఒక 2 రోజుల క్రితం ఒక హాస్పిటల్లో ఒక ఫోన్ చోరీ అయింది. ఫోన్ చోరీ కాగానే ఆ పేషెంట్కి సంబంధించిన అటెండెంట్ ఫోన్ చోరీ కాగానే 1 గంట లోపే ₹1,50,000 ఆ బ్యాంక్ అకౌంట్లోంచి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు అతను దొరికాడు, రికవర్ కూడా చేయడం జరిగింది, ఆ దొంగను పట్టుకున్నాము, అది వేరే విషయం. అయితే చెప్పేది ఏమిటంటే చాలామంది ఈ యాప్స్లో లాగిన్ అయి ఉన్నారు, దాన్ని మీ బ్యాంక్ అకౌంట్స్కి లింక్ పెట్టి ఉన్నారు, దాంతో మీ రోజువారీ లావాదేవీలు చేసుకుంటున్నారు. కాబట్టి మీ ఫోన్ విషయంలో మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ఏ విధంగా జాగ్రత్తగా వెళ్తారో మీ పర్సనల్ ఫోన్ని హ్యాండిల్ చేయడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ జాగ్రత్త ఒకటే కాదు, సైబర్ క్రైమ్ను బారిన పడడానికి